నమస్తే, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో మనము ఎక్కువగా స్లోగా ఆసనాలని హోల్డ్ చేసేదైతే చేద్దామండి. దీన్ని యిన్ యోగా కూడా అంటారు. ఈ యోగాలో మనము కొన్ని ఆసనాలని అలా కొన్ని క్షణాలు హోల్డ్ చేయటమే మనం ఇక్కడ చేస్తామండి. చూడండి, ఎక్కువగా డైనమిక్ మూమెంట్ ఎక్సర్సైజ్లా చేస్తే యోగా అంత పనికి రాదండి. కాబట్టి మనము యోగాలో స్లోగా ఆసనాలను అయితే ఇవాళ చేయబోతున్నాము. మెల్లగా నన్ను చూస్తూ ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. ముందుగా బ్రీతింగ్తో స్టార్ట్ చేద్దాము. మీ లెగ్స్ని ఇలా క్రాస్ పొజిషన్లో ఉంచుతూ 2 పామ్స్ని మహాముద్రలో పెట్టండి. దీన్ని మహాముద్ర అంటారు. వెన్నెముక్కని స్ట్రైట్గా ఉంచుతూ కళ్ళని క్లోజ్ చేస్తూ డీప్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేయండి. మెల్లగా ఈసారి శ్వాసని తీసుకుంటూ మీ లోపల శ్వాసని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. అంతర కుంభక అంటారు. మెల్లగా శ్వాసని వదలండి. మెంటల్గా కౌంట్ చేస్తూ చేయండి. మెల్లగా మీ 2 చేతుల్ని దగ్గరగా ఉంచుతూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి ఇవాళ బ్రీతింగ్ టెక్నిక్ని అయితే మనం చేసాము. అంతర కుంభక అంటారు. శ్వాసని తీసుకొని అలా 10 కౌంట్స్ మెంటల్లీ చాంట్ చేస్తూ మెల్లగా శ్వాసని వదలండి. ఇలా చేయటం హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. వీళ్ళు లోపల శ్వాసని తీసుకొని హోల్డ్ చేయటం అస్సలు మంచిది కాదు. మనము ఆసన సాధనలోకి అయితే ఇవాళ వెళ్ళిపోదాం. నేను చెప్పినట్టు యిన్ యోగానైతే ఇవాళ ప్రాక్టీస్ చేస్తున్నామండి. ముందుగా మనము 2 లెగ్స్ని స్ట్రెచ్ చేద్దాము. నేను ఒక వైపున వెళ్తున్నాను, చూడండి. వెళ్ళిన తర్వాత కుడి కాళ్ళని నేను పెరినియం దగ్గర పెడుతున్నాను. అలాగే ఎడమ కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్తున్నాను. చూడండి, మరీ స్ట్రైట్గా కాకుండా మీరు ఇలా కూడా ప్లేస్ చేయొచ్చు, ఏం పర్లేదు. శ్వాసని తీసుకుంటూ మీకు కుదిరితే దీన్ని సైడ్కి కూడా ప్లేస్ చేయొచ్చండి. ఎగ్జాక్ట్గా ఇది సైడ్కి ఉంది. అలాగే హీల్ అన్నది ఎంత అయితే అంత దగ్గరగా పెట్టాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవుతూ ఈ పోస్చర్లో కొన్ని క్షణాలు హోల్డ్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయండి.
అలా కళ్ళని క్లోజ్గా ఉంచుతూ ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అక్కడ మీ అవేర్నెస్ని తీసుకెళ్తూ హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి లిఫ్ట్ చేస్తూ మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి చూడండి, ఎడమ కాళ్ళని ఇలా కొంచెం ముందుగా పెట్టాను. ఈసారి శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మీ ఎడమ కాళ్ళ వైపున వెళ్తూ బెండ్ అవ్వండి. ముందుకి చూస్తూ హోల్డ్ చేస్తూ మనము ఈ పొజిషన్లో ఉంటాము. మోకాలని స్ట్రైట్గా ఉంచుతూనే చేయటానికి ట్రై చేయండి. మన పొట్ట కింద భాగంలో, మన వెనకాల భాగంలో, మన కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని ఫీల్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ హోల్డ్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మెల్లగా చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి చూడండి, 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ కొంచెం సెపరేట్గా ఉంచండి. అలాగే చేతులని వెనకాల వైపున, నేను ఒక వైపున తిరిగి చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చేతులని చూడండి, ఇలా కాకుండా మీ వైపున ఫేస్ చేసేలా పెట్టండి. అప్పుడు వ్రిస్ట్ డ్యామేజ్ అవ్వదు. అలాగే మీ వెనకాలని ఇలా ఇంత వెనక్కి వెళ్ళకుండా కొంచెంగా ఈ పొజిషన్లో ఉండండి. అంటే మరీ ముందుకి కాకుండా, అలా అని మరీ వెనక్కి కాకుండా స్లాంటింగ్ పొజిషన్లో ఉండండి. అలాగే 2 మోకాల మధ్యలో గ్యాప్ని క్రియేట్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు 2 మోకాళ్ళని కుడి వైపున తీసుకెళ్ళండి. అలాగే ఎడమ వైపున చూడండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి ఆపోజిట్ పొజిషన్లో చేస్తాము. ఇంకా ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్టర్నేటివ్గా కొన్నిసార్లు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మనము ఎక్కువగా సాధనాలు ఫాస్ట్గా చేస్తాము. దీంట్లో మనము స్లోగా ఎందుకు చేస్తున్నామంటే ఇన్ యోగాతో ట్రామాస్ని తీయొచ్చాయి. మన శరీరంలో ఏ పెయిన్స్ అయినా, ఏక్స్ అయినా ఊరికే రావు. స్ట్రెస్, ఎమోషన్స్ అన్నవి డీప్గా మనం జాయింట్స్లో, మన మైండ్లో ప్రాబ్లం ఉంటేనే మన శరీరంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఇక్కడ మనం స్లోగా చేస్తూ అబ్జర్వ్ చేయటం వల్ల మనకి ట్రామాలు ఉన్నా, అంటే ఎప్పటివైనా ట్రామాలు ఉన్నా కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి మెల్లగా మీరు శ్వాస మీద దృష్టి పెట్టుకుంటూ, లేదా మీ హ్యాపీ ప్లేస్లో, అంటే ఆసనాన్ని హోల్డ్ చేస్తున్నానని ఆలోచించకుండా మీకు ఎక్కడైతే ఇష్టమో దాన్ని ఆలోచిస్తూ చేయండి. మీరు ఎంతసేపు ఉన్నా మీకే తెలియదండి. అలా చేస్తూ చేయటానికి ట్రై చేయండి.
ఈసారి మనము వేరే వైపున చేస్తున్నాను. చూడండి, నేను ఈసారి వేరే పక్కకి వెళ్తూ ఎడమ కాళ్ళని పెరీనియం దగ్గర పెడుతున్నాను. అలాగే కుడి కాళ్ళని కుడి వైపున స్ట్రెచ్ చేశాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మెల్లగా శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అయ్యాను. మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ మెల్లగా చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి కుడి కాళ్ళని కొంచెం ముందుగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ కుడి వైపున టర్న్ అవుతూ కుడి కాళ్ళ వైపున టర్న్ అవుతూ మనము శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇవండి కొన్ని స్ట్రెచెస్ చేసాము. మనము తర్వాత స్ట్రెచెస్లోకి వెళ్ళే ముందు ఎండాకాలంలో చాలామంది ఫాస్ట్గా యోగా సాధన చేయటం వల్ల డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఇలా కూల్గా స్లోగా మనం ఆసనాలని చేస్తూ హోల్డ్ చేస్తే కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువ వరకు ఫాస్ట్గా అంటే సూర్య నమస్కారాలు ఎండాకాలంలో చేయొద్దు. ఎందుకంటే సూర్య నమస్కారాల వల్ల హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ప్రాణాయామాలు కూడా కొన్ని హీట్ జనరేటింగ్ ఉంటాయి. కపాలభాతి, భస్త్రికా ప్రాణాయామాలు హీట్ని మనము ఎక్కువగా ఎన్హాన్స్ చేస్తాం. అవి కాకుండా శీతలి ప్రాణాయామ, చంద్రభేదన ప్రాణాయామ, నాడీ శోధన ప్రాణాయామ ఇలాంటివి చేయటం వల్ల బాడీ అనేది కూల్ డౌన్ అవుతుంది. క్లైమేట్కి తగ్గట్టే మన సాధన ఉండాలి కాబట్టి దాన్ని డిజైన్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత ఏ స్ట్రెచ్ చేస్తామో చూపిస్తానండి. 2 కాళ్ళని ముందుకి స్ట్రెచ్ చేయండి. దీన్ని బద్ధకోనాసన కూడా అంటారు. 2 కాళ్ళ అరికాలని జోడిస్తూ ఎంత అయితే అంత మీ దగ్గర పెట్టడానికి ట్రై చేయండి. 2 చేతులని మెల్లిలా ఇంటర్లాక్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు 2 మోకాళ్ళని కిందికి పుష్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి. ఈ ఆసనాలో ఇలా కొన్ని క్షణాలు హోల్డ్ చేయండి. మీకు ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి మెల్లమెల్లగా చేతులని తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము బద్ధకోణాసనాలో బెండ్ ఫార్వర్డ్ అయ్యాం కదండి, హిప్ మీద ఎక్కువగా వర్క్ అవుతుంది. హిప్లో మనము బెండ్ అయినప్పుడు హిప్ ఓపెనింగ్ అవుతుంది, అందులో ఉన్న ఎమోషన్స్ని స్ట్రెస్ని కూడా మనం తీస్తున్నాం. కాబట్టి మీరు ఎంతైతే అంత ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన శిశు ఆసన. ఈ ఆసనాలో మనం ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాము, ఎందుకంటే ఇన్ యోగా కాబట్టి మీరు హోల్డ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వకుండా చేయటానికి ట్రై చేయండి. ముందుగా మనము టేబుల్ పోస్చర్లోకి రావాలండి. కాబట్టి 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ కాళ్ళని ఫోల్డ్ చేయండి. ముందుగా వజ్రాసనాలో కూర్చుంటూ 2 చేతుల్ని కింద ప్లేస్ చేసి 1 palm distance అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు ఇక్కడే ఇదే పొజిషన్లో మీ ఛాతీని కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 2 చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఈ పొజిషన్లో మనము ఉంటామండి. ఛాతీని కింద ఆనిస్తూ శ్వాస మీద దృష్టి పెడుతూ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ముందుగా చేతులని వెనక్కి తీసుకెళ్తూ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పైకి లిఫ్ట్ అవుతూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన శిశు ఆసన. మనము ఈ ఆసనాలో హోల్డ్ చేసేటప్పుడు అప్పర్ బ్యాక్ మీద చాలా బాగా స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మనము శరీరంలో ప్రతి పార్ట్ని మనము ఎక్కువగా స్ట్రెచ్ చేస్తాము, అప్పర్ బ్యాక్ మీద ఎక్కువగా వర్క్ అయితే చేయలేమండి. కాబట్టి మీరు ఇలా చేయటం వల్ల మీకు మంచి స్ట్రెచ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మన శరీరంలో స్ట్రెస్ ఉన్న ఫిజికల్గా మెంటల్గా రిలీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. ఈ ఆసనాలో కూడా మనం ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల స్పైన్ అన్నది చాలా స్ట్రెంథన్ అవుతుంది. చూద్దామండి ముందుగా ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి, కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మనం ఈ పొజిషన్లో ఉంటామండి. 2 మోచేతుల్ని కింద పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తటానికి ట్రై చేయండి. అలాగే భుజాలని ఎంతైతే అంత వెనక్కి పుష్ చేయండి, అప్పుడు మనకి ఇంకెక్కువగా స్ట్రెచ్ అయితే ఉంటుంది. మనము ఈ ఆసనాలో కొన్ని క్షణాల్లో ఉందాము. మెల్లగా
మకరాసనాలో రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. భుజంగాసనాలో మనం ఎక్కువసేపు అయితే హోల్డ్ చేసాము. ఈ ఆసన వల్ల వెన్నుముక్క స్ట్రెంగ్తెన్ అలాగే ఫ్లెక్సిబుల్ చాలా అవుతుంది. మన బ్యాక్ మజిల్స్కి కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఇన్ ప్రాక్టీస్ని ఈ ఆసనాలో చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఇన్ ప్రాక్టీసెస్, అంటే ఇన్ యోగా. స్లోగా ఆసనాలను అయితే హోల్డ్ చేసాము. అంటే యోగా అంటే ఫాస్ట్గానే చేయకుండా, అంటే వేరే ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగాకి డిఫరెన్స్ ఏముందండి? శ్వాస మీద వాళ్ళు దృష్టి పెట్టారో మనం ఇక్కడ శ్వాస మీద దృష్టి పెడతాము. అలాగే శరీరంలో ఎక్కడ ఏ మజిల్ దగ్గర వర్క్ అవుతుందో అబ్జర్వ్ చేయటం వేరే ప్రాక్టీసెస్లో అవ్వదు, ఇక్కడ అవుతుంది. కాబట్టి మనము రూట్ నుంచి డిసీజెస్ని అయితే మనము తీయొచ్చు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మెడిసిన్స్తో పాటు యోగా చేయమని అందుకే అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన శరీరం, మైండ్, సోల్ ఈ మూడింటిని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఇన్ ప్రాక్టీసెస్ చూడటానికి అలా అనిపిస్తుందండి, కానీ చేస్తే ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నవి మీకే అర్థమవుతుంది. కాబట్టి తప్పకుండా మీరు చేయటానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, డాండ్రఫ్ సమస్యలతో చాలా మంది ఉంటారు. కాబట్టి ఇవాళ హెయిర్కి అయితే చిట్కాని నేను తీసుకొచ్చేసాను. మీరు డాండ్రఫ్ సమస్యలతో బాధపడుతుంటే మీరు ఓవర్ నైట్గా మెంతుల్ని నానపెట్టిన తర్వాత మరుసటి రోజు దాన్ని పెరుగుతో పాటు, అలాగే మీరు వాడే నూనె, కొబ్బరి నూనె కానివ్వండి, ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, దాన్ని మంచిగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని మంచిగా అప్లై చేసి కొంచెం సేపు ఉండి తర్వాత హెయిర్ని మంచిగా వాష్ చేయండి. దానివల్ల మనకి డాండ్రఫ్ సమస్యలతో మనము బయటపడవచ్చు. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.